ప్రైజ్ ద లార్డ్. ఈ దినం దేవుని వాగ్దానం. నీవును నీటివారును రక్షణ పొందుదురు. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 31వ వచనము. నీవు రక్షణ పొందితే జరిగే కార్యక్రమం నీకు సంతోషం కలుగును, నీకు సంరక్షణ కలుగును, నీకు సహవాసము కలుగును. నా ప్రియ నేస్తమా, నీవు మనుషుల మీద ధనము మీద విశ్వాసం ఉంచినట్లయితే నీకు కలిగేది రక్షణ కాదు, నష్టమే. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీకును నీ ఇంటివారికి గొప్ప రక్షణ కలుగును. ప్రార్థన. మహాపరిశుద్ధమైన పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటాం ప్రభా. నీ తండ్రి, అనేక మంది రక్షణ లేకుండా ప్రభా హతమవుతున్నా తండ్రి. నీ రాకడ కోసం ఎదురు చూసే బిడ్డలుగా అందరినీ ఏర్పరచమని తండ్రి. అయ్యా, అనేక మంది హృదయంలో నేడు సమాధానం లేక అల్లాడిచిపోవచ్చున్నారు, నెమ్మది లేక కృంగిపోవచ్చున్నారు. ఈ రాత్రి ప్రత్యేకంగా వారి జ్ఞాపకం చేసుకొని మీ ప్రేమ చేత ఆదరించండి ప్రభా. ఈ లోకం, ధనం, బలం, ఉద్యోగం, వ్యాపారం ఇవేవి సంతోషం కాదని వాళ్ళు తెలుసుకుంటే కృప చూపించండి. మీరే మాకు సమస్యలు తీర్చే దేవుడవని మేము నమ్ముచున్నాము. ఇరుగు పరివారితో తగాదాలు, ఉద్యోగాల్లో ఒత్తిడి, వ్యాపారాల్లో నష్టాలు, కుటుంబంలో మనస్పర్ధాలు, ఉద్యోగం రాక వివాహం కాక బాధపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వాళ్ళ సమస్యని పరిష్కారం నా ప్రభ నీ దగ్గరనే దొరుకుతుందని ప్రతి ఒక్కరు విశ్వసించే కృప చూపించండి. సమస్యలను బట్టి చింతించకుండా విశ్వాసంతో ప్రార్థిస్తూ మీ అందు ఆనందించేలాగా మాకు సహాయం దయచేయండి తండ్రి. మీ వాక్యం చేత మమ్మల్ని ఆదరించి సమస్యను ఎదుర్కొనే యుక్తిని శోధన చేయించే శక్తిని ఇవ్వమని వేడుకుంటూ, శాంతి సమాధానకర్తవైన నీకే స్తుతులు చెల్లించుకుంటూ, నమ్ముటని వల్ల తన మనకు సమస్తం సాధ్యమైన విశ్వాసంతో యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి ప్రేమతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.